జర్నలిస్ట్కిను సాధారణ పౌరుడికి ఉండేటువంటి తేడా ఏంటనేటువంటి ఒక రోజు నేను ఒంగోలు వెళ్తున్నాను. రోడ్ సైడ్ ఒక వైన్ షాప్ ఓపెన్ అయింది పొద్దున్న 4ంటికి. ఎరా ఇక్కడ రాత్రిపూట వైన్ షాపులు మొయ్యరా అని అన్నాను. అంటే లేదు సార్, పొద్దున్న తెరుస్తారు. ఎందుకు తెరుస్తారు పొద్దున్నే, అది కూడా 4ంటికి అని అడిగాను. నన్ను హోటల్ దగ్గర దించేసి నువ్వు మళ్ళీ వెనక్కి రా ఎక్కడికి, ఎందుకో అది ఓపెన్ చేస్తుంది అనేది నాకు తెలియాలి. నేను హోటల్లో దిగిపోయాను. వీడు మళ్ళా 7ంటికి వచ్చాడు మన రిపోర్టర్. సార్ ఒక స్టోరీ దొరికింది సార్. అందుకే పంపించాను. ఏంటి స్టోరీ ఏంటి, పొద్దున్నే ఎందుకు తెచ్చారు సార్? పక్కన ఒక కాలువ ఉంది, మురికి కాలువ ఉంది సార్, దాన్ని శుభ్రం చేయాలి. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో అవ్వాలంటే చెత్తంతా పక్కన తీసి పడేస్తుంటారు. సో అది చాలా కఠినమైనటువంటి పని, ముక్కు పూసుకోవాలి, దుర్గంధం అనమాట. సో అటువంటి స్టెంచ్లో వాళ్ళు పని చేయాలంటే తాగేయాలి. మామూలుగా చూసే విధానానికి ఒక జర్నలిస్ట్ చూసేటువంటి చూడడం అనరు, దాన్ని అబ్జర్వ్ చేయడం, గమనించడం, అది